హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ క్యాథిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ ఎగ్ మంచూరియా. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఒక 4 ఎగ్స్ ఉంటే వాటితో చాలా ఈజీగా మంచూరియా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఒక 4 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. స్పూన్తో బాగా ఎగ్లో ఉన్న ఎల్లో అండ్ వైట్ రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 4 ఎగ్స్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ బాగా కుక్ అయినంత వరకు వెయిట్ చేయాలి. వన్ సైడ్ ఎగ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఎగ్ కుక్ అయినంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ దీనిని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎగ్ని బాగా పీసెస్గా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకోవడం వల్ల ఎగ్ పీస్ చాలా మందంగా వచ్చింది. తరువాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే జింజర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలపాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్మాల్ సైజ్ క్యాప్సికమ్ని కూడా తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని చిన్న పీసెస్గా చాప్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. అలానే ఒక స్మాల్ సైజ్ టమాటో కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కుక్ అయితే క్రంచీనెస్ పోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టమాటో సాస్ కిసాన్ టమాటో సాస్ యూస్ చేస్తున్నాను. ఇది డిమార్ట్లో మనకి ఇలా ప్యాక్స్లోని దొరుకుతాయి. అలానే సోయా సాస్ కూడా డిమార్ట్లో మనకి ప్యాక్లా దొరుకుతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. ఈ టమాటా సాస్ ఇంకా సోయా సాస్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత మనం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తరువాత ఒక 5 మినిట్స్ అలానే వెయిట్ చేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. 5 to 8 మినిట్స్ ఈ ఎగ్ పీసెస్ అన్నీ ఈ వాటర్లో కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు వెయిట్ చేయాలి.
ఇలా ఎగ్ పీసెస్‌ని డీప్ ఫ్రై చేయకుండా ఆమ్లెట్‌లా చేసుకొని పీసెస్ కట్ చేసుకొని మంచూరియా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తక్కువ ఆయిల్‌తో మంచూరియా చాలా ఈజీగా చేసేయొచ్చు. అంతేనండి. ఎగ్ మంచూరియా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.